పువ్వులను సేకరించి ఆ పుష్పములన్నీ సూర్యోదయం తర్వాత కోయకుండా బ్రహ్మముహూర్తంలోనే చీకట్లోనే కోయాలి. ఆ కోసినవి తీసుకొచ్చి స్వామికి అలంకరించాలి అనే సదుద్దేశంతో చీకట్లోనే రాళ్ళు రప్పలు ముళ్ళు గుచ్చుకుంటున్నా ఏ తుమ్మెదలు పుష్పములపై ఎంగిలి చేయకుండా ఉండి అప్పుడే వికసించినవే కావాలి అని పరమశివ భక్తుడు. ఆ శివ భక్తుడు పడే కష్టాల్ని చూసి ఆనంద బాష్పాలతో ఆ శివుడే మైమరచి ఈ చీకట్లో ఈ వెతుకులాట ఏమిటి, ఈ పోరాటం ఏమిటి అని అనుకుంటుంటే, ఈ చీకట్లో నాకు వాడి అయిన గోళ్లను చెట్లెక్కేందుకు ప్రసాదించవయ్యా, వాడి అయిన కని చూపులను నాకు ప్రసాదించవయ్యా. ఆ శక్తితో నేను తుమ్మెదలు ఎంగిలి చేయనటువంటి పుష్పములను కోసి నీకు సమర్పించాలి శివ అని కోరుకుంటే, అప్పుడు ఆ పరమశివుడు భోళాశంకరుడు భక్తుల కోరిక మేరకు కరిగిపోయి వరాలు ఇచ్చేస్తుంటాడు. అటువంటి శివుడే ఆ శివ భక్తుడికి వ్యాఘ్ర పాదముల్ని అనుగ్రహించాడు. చెట్టు నెక్కేందుకు వాడి అయిన గోళ్ళనిచ్చాడు. చీకట్లో కూడా నిశితంగా చూడగలిగే వ్యాఘ్ర దృష్టినిచ్చాడు. ఆ దృష్టితో ఆ వాడి అయిన గోళ్లతో చేయనటువంటి ఆ పుష్పములను సేకరించి ఆ శివుడికి సమర్పించాడు. అటువంటి వ్యాఘ్రపాదుడు ఆనందంగా ఆ శివనామ స్మరణలోనే తరించి కొన్ని వేల సంవత్సరాలు జీవించి ఇప్పటికీ అమరుడై ఉన్నాడు. అటువంటి చిరంజీవులు ఎందరో సిద్ధయోగులు ఉన్నారు. అంతేకాకుండా వైకుంఠంలో ఓసారి ఆ శ్రీమన్నారాయణుడు చిరునగవుతో కనులు మూసుకొని తన్మయత్వంతో పడుకొని ఉంటే ఉన్నట్టుండి ఆదిశేషు అన్నాడు కదా, నారాయణుడు ఉన్న బరువు కంటే 100 రెట్లు పెరిగాడట. స్వామి ఇదేమిటి, 100 రెట్లు బరువు పెరిగిపోయావు తండ్రి, సహజంగా నువ్వు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నావు. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర.